నువ్వెన్ని మాటలు మాట్లాడుతున్నావు ఒక్కసారి పరిశీలన చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో. ఒక్కసారి నీ మనసు నువ్వు చెక్ చేసుకో. వ్యర్థమైన మాటలు కానీ, బూతు మాటలు కానీ, శపించే మాటలు కానీ వస్తుంటే, నా దేవా నన్ను క్షమించని నువ్వు అడిగితే నీ పాపాలు కొట్టివేయబడతాయి, నీ దోషాలు కొట్టివేయబడతాయి, నీ పిల్లలు దీవించబడతారు. గ్రంథము 64వ కీర్తన 8వ వచనములో, వారు కూలుదురు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. ఈరోజు ఏ మాటను బట్టి నీ కొడుకు జీవితం ఆశీర్వదించబడట్లేదు, నువ్వు ఏం మాట్లాడుతుంటే నీ పిల్లల జీవితం ఆశీర్వదించబడట్లేదు, ఏం మాట్లాడుతుంటే నీ కుటుంబం కూలిపోయింది. ఒక్కొక్కసారి మేము వాక్యం చెప్తుంటేనే 1కి 10 సార్లు మేము చెక్ చేసుకుంటాం. రిఫరెన్స్లు ఏదైనా తప్పు చెప్పినప్పుడు సరి చేసుకుంటా ఉంటాం. దేవా ఈ మాట ఏదైనా పలుకుతుంటే 1కి 2 సార్లు మేము అనుకుంటా ఉంటాం, సరి చేసుకుంటా ఉంటాం. మరి లోకంలో ఉండి నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటే, శపించే మాటలు మాట్లాడుతూ ఉంటే, ఒక అత్త కోడల గురించి, ఒక కొడుకు తండ్రి గురించి, ఒక భర్త భార్య గురించి మాట్లాడుతూ ఉంటే అది నీ కుటుంబాన్ని కోల్చదా? అదే అంటున్నాడు భక్తుడు, నువ్వు కూలుతావు, ఆ కూలుటకు నీ నాలుక కారణమేమో. యెషయా భక్తుడు అగ్నితో తన నాలుకను మండించుకొని తన శాపములు కొట్టివేసుకున్నాడు, తన పాపములు కొట్టివేసుకున్నాడు. ఈరోజు నీ పెదవులు, నా పెదవులు అగ్ని చేత కాల్చబడునుగాక.